నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు దుర్గా ప్రసాద్ గారు, యూరాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఐవీఎఫ్ ఇప్పుడు చాలామంది ఎక్కువగా సమస్య, పిల్లలు లేని సమస్య ఉన్న వాళ్ళంతా కూడా ఐవీఎఫ్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి? ఈ ఐవీఎఫ్ ఎవరికి మంచిది? సో బేసికలీ ఐవీఎఫ్ ఇస్ పార్ట్ ఆఫ్ బ్రాడ్ టెర్మినాలజీ. దాన్ని ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటారు అనమాట, ఏఆర్టీ. సో జనరల్గా ఏంటంటే పిల్లలు పుట్టకుండా సమస్యలతో ఎవరైతే డాక్టర్ దగ్గరికి వస్తారో ఫస్ట్ థింగ్ మనం ఎవాల్యుయేట్ చేయాలి. వాళ్ళకి వచ్చిన వెంటనే మనం వాళ్ళకి, మీరు కామన్ టర్మ్స్లో టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. సో టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళిపోండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో నేచర్ ఎలా డిసైడ్ చేసిందో, ఏ విధంగా పిల్లలు పుట్టాలని నిర్ణయించిందో ఆ విధంగా అయ్యేటట్టు ఒక డాక్టర్గా ప్రయత్నించాలి అంటే మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ వాళ్ళలో ఉండే సమస్యలు, దీనికి కారణమయ్యే సమస్యలు వెతకడానికి ప్రయత్నించాలి. అలా వెతకడం వల్ల కనీసం 100లో 60% మందికి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ వరకు వెళ్లకుండా మనం నార్మల్ ప్రెగ్నెన్సీ చేయగలుగుతాం. ఇక కొంతమందికి మనం ఏం మెడిసిన్స్ ఇచ్చినా, ఏం ఆపరేషన్స్ చేసినా వాళ్ళకి నార్మల్ మెథడ్లో, నార్మల్ వేలో ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉండదు. దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మేల్ ఫ్యాక్టర్ కావచ్చు, ఫీమేల్ ఫ్యాక్టర్ కావచ్చు. అలాంటి వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అనే దాన్ని మనం సజెస్ట్ చేస్తాం. సో ఈ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ఎప్పుడు లాస్ట్ థింగ్ అనమాట. అంటే ముందు మన ప్రయత్నాలన్నీ అయిపోయి ఇక ఈ ప్రయత్నాల్లో మన వల్ల కాదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇట్స్ ఎ లాస్ట్ రిసార్ట్. సో దీనిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఐయుఐ, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. రెండోది ఐవిఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. మూడోది ఇక్సీ, ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఎవరెవరికి ఏది చేస్తారన్నది. ద మోస్ట్ సింప్లెస్ట్ ఈజ్ ఐయుఐ, ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఈజ్ ఇక్సీ, ఐసిఎస్ఐ. మధ్యలో ఉండేది ఐవిఎఫ్ అంటారు అనమాట. ఐయుఐ అంటే ఏం చేస్తారంటే బేసికలీ సెమెన్ తీసుకొని ఫీమేల్లోకి ఆర్టిఫిషియల్గా ఇంట్రడ్యూస్ చేస్తారు ఒక సిరింజ్ తోటి. దట్ ఈస్ కాల్డ్ ఐయుఐ. ఐయుఐ చేయాలి అంటే మేల్స్లో స్పర్మ్ కౌంట్ మినిమం మోర్ దాన్ 1 lakh అయి ఉండాలి. మోర్ దాన్ 1 lakh per ml ఉంటేనే మీకు ఐయుఐ యొక్క సక్సెస్ రేట్ బాగుంటుంది. 1 lakh per million కంటే తక్కువ ఉంటే ఐయుఐ చేసిన పెద్ద ఉపయోగం ఉంటుంది. అంటే మరి ఐయుఐ అంత స్పర్మ్ కౌంట్ ఉండేటప్పుడు ఐయుఐ చేసే అవసరమే ఉండదు కదా? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. నార్మల్ కౌంట్ ఇస్ 100 million per ml స్పర్మ్ కౌంట్. కానీ పిల్లలు పుట్టడానికి 15 million per ml is sufficient. This is according to 2015 WHO guidelines. So అందుకనే ఎనీథింగ్ లెస్ దెన్ 15 million per ml ఈజ్ కన్సిడర్డ్ అబ్నార్మల్. అబౌవ్ 15 million per ml యూ కెన్ హ్యావ్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. కానీ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేల్ ఒక్కటే సమస్య కాకపోవచ్చు, ఫీమేల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు లైంగికంగా కలుస్తున్నారు, కానీ కలిసినప్పుడు ఈ స్పర్మ్ ఏదైతే ట్రావెల్ చేస్తుందో వాళ్ళ బాడీ యొక్క ప్రాబ్లం వల్ల మధ్యలో స్పర్మ్ చచ్చిపోవటం, సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఆర్ బిడ్డ సంచిలో ఏదో ఒక తేడా ఉండటం, బిడ్డ సంచిలో తేడా ఉన్నప్పుడు ఆ స్పర్మ్ దాంట్లో అక్కడ దాకా ఎగ్ దాకా వెళ్ళలేకపోవటము, ఈ బ్యారియర్ని వెళ్ళలేకపోవటము, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉండటము, ఆ ఎసిడిటీ వల్ల మన స్పర్మ్స్ అన్ని అక్కడే చచ్చిపోవటము, ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉండి మేల్లో కనుక మోర్ దెన్ 1 million per ml ఉంటేనే ఐయుఐ చేయాలి. ఐయుఐ ఇస్ వెరీ ఈజీ అండ్ వెరీ చీప్. దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐవిఎఫ్ అనమాట, అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఐయుఐలో ఓన్లీ మేల్ దగ్గర నుంచే స్పర్మ్ తీసుకున్నాం మనం. అవును. ఫీమేల్స్లో ఇక్కడ ఐవిఎఫ్లో వచ్చేసరికి ఇద్దరి దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే మేల్ని మీరు చెప్పినట్టు హార్మోన్స్ ద్వారా ఇండ్యూస్ చేస్తాం. ఆ ఎగ్స్ ప్రొడ్యూస్ చేసేసి అక్కడి నుంచి ఎగ్స్ పికప్ చేస్తాం అనమాట. పికప్ చేసి దాన్ని స్టోర్ చేసి పక్కన పెట్టుకొని మేల్స్ దగ్గర నుంచి స్పర్మ్స్ తీసుకొని దాన్ని వాష్ చేస్తారనమాట. వాష్ చేసి మల్టిపుల్ క్యారెక్టర్స్ ఈ మైక్రోస్కోప్ కింద చూసి ఉన్న వాటిలో ఏదైతే బెస్ట్ స్పర్మ్ ఉందో అది తీసుకొని బయట టెస్ట్ ట్యూబ్లో రెండింటిని కలిపి ఫ్యూజ్ చేస్తారు. ఫ్యూజ్ చేసి ఎంబ్రియోని ఏర్పరుస్తారు. ఎంబ్రియోని ఏర్పరిచి బాగున్న ఎంబ్రియో చూసుకొని 5th డే మళ్ళీ తల్లి గర్భంలో పెట్టేస్తారు. 5th డే జనరల్గా 5th డే నుంచి 7th డే వరకు లోపల పెట్టేస్తారు. లోపల పెట్టేసినప్పుడు ఏమవుతుంది, పిల్లవాడు నార్మల్గా డెవలప్ అవుతాడు, నార్మల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఐవిఎఫ్. కానీ ఇక్కడ ఐవిఎఫ్లో మీరు ఏం చేస్తున్నారు, ఎగ్ తీసుకుంటున్నారు, స్పర్మ్స్ తీసుకొని అక్కడ వదిలేస్తున్నారు అంతే, అంతేగాని మీరు ఎక్స్ట్రా ఏం చేయట్లేదు. సో దిస్ ఈస్ సెకండ్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్. అన్నిటికంటే మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇక్సీ. అంటే ఏంటి, స్పర్మ్ అదంతనది వెళ్ళి ఆ ఎగ్లోకి బయట పెట్టినా కానీ చొచ్చుకొని వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. అంటే అసలు స్పర్మ్ ఉంది కానీ కదలటల్లా. స్మాల్ ఎగ్జాంపుల్, డిఎన్ఏ ఉంది కానీ ఇట్స్ నాట్ మూవింగ్. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఎలక్ట్రాన్ మ్యాగ్నిఫికేషన్లో అంటే 400x మ్యాగ్నిఫికేషన్లో ఆ ఓవెన్ తీసుకొని మనం స్పెషల్ సిరింజ్ ద్వారా లోపలికి మనమే ఇంజెక్ట్ చేస్తాం.
బయట మైక్రోస్కోప్లో చూసుకొని మాన్యువల్గా ఓకే. ఇంజెక్ట్. దిస్ టెక్నిక్స్ కాల్డ్ ఇక్సీ అనమాట. ఇంక ఇది చాలా కాంప్లికేటెడ్. చాలా కాంప్లికేటెడ్, చాలా ఇందులో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది? అరౌండ్ 30%. 30% ఓన్లీ. ఓన్లీ ఓకే. ఎవ్రీ సైకిల్కి 30% ఓన్లీ. ఎందుకంటే ఈ స్పర్మ్ కూడా స్పర్మ్ లో స్ట్రెంగ్త్ లేకపోవటం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దాని యాక్ట్ సరిగ్గా చేయకపోతే స్పర్మ్ అగైన్ ఆ ఎంబ్రియో అనేది సరిగ్గా పెరగదు. సో సేమ్ దీనిలాగా మళ్ళీ ఎంబ్రియో పెరుగుతుంది. 5th డే టు 7th డే మధ్యలో మంచి ఎంబ్రియోని పికప్ చేసుకొని మనం తల్లి గర్భంలో దీంట్లో మీరు ఎంబ్రియోస్ కూడాను ఎగ్స్ తీసుకోవడం కూడా ఎక్కువ కౌంట్ ఆఫ్ ఎగ్స్ తీసుకుంటాం, లేదంటే ఒక సింగిల్ ఎగ్ 2 eggs 3 eggs ఇలా డిపెండింగ్ అపాన్ ద ఫీమేల్ అనమాట. ఫస్ట్ థింగ్ ఫీమేల్ స్క్రీన్ చేస్తాము. ఫీమేల్ స్క్రీన్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఎగ్ క్వాంటిటీ ఎంత ఉంది, హెల్దీ ఎగ్స్ ఏమున్నాయి అనే క్యారెక్టరిస్టిక్స్ బట్టి ఎంత ఇండ్యూస్ చేయాలి వాళ్ళని, ఇది ఇంకా లాస్ట్ ఇండక్షనా లేదంటే ఇంకా మల్టిపుల్ టైమ్స్ ఇండ్యూస్ చేయొచ్చు అనేది చూసుకొని అట్లీస్ట్ ఒక 4 to 5 eggs అయితే పక్కన పెట్టుకుంటాం అనమాట. దీంట్లో హెల్దీ ఎగ్స్ చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటాం. సమ్ టైమ్స్ IVF లో కానీ ఇప్పుడు ఇక్సీలో కానీ సమ్ టైమ్స్ నేను విన్నది ఏంటి అంటే ట్రిప్లెట్ 4 members 5 members దిస్ ఇస్ ద కౌంటా, ఇలా చేయటం వల్ల అంతమంది వస్తూ ఉంటారా? వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ IVF ఇక్సీలో చేసేటప్పుడు ఏ ఎంబ్రియో ఎలా పెరుగుతుంది అనేది తెలియదు. మీ కంటికి చూసి ఏది బాగుందో మీరు చెప్పలేరు. ఓవర్ కోర్స్ ఆఫ్ టైం ఏ పిల్లవాడు బాగా పెరుగుతున్నాడో దాన్ని బట్టి పిల్లవాడు ఎంబ్రియో బాగుందో లేదో చెప్పగలరు. అందుకని జనరల్ గా ఏం చేస్తారంటే డౌట్ ఉన్నప్పుడు రెండు ఎంబ్రియోస్ ని పెడతారు అనమాట. సో ఒకటి పెరగకపోయినా కానీ 2 పెరుగుతారు అనేది చూస్తారు. జనరల్ గా డ్యూయల్ ప్రెగ్నెన్సీ, డబుల్ ప్రెగ్నెన్సీ ఇస్ ఓకే, బట్ ట్రిప్లెట్స్ ఈజ్ లైక్ మదర్ కి చాలా వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ వల్ల కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఆర్ వెరీ వెరీ హై. కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటే ఏంటంటే పుట్టుకతో వచ్చే పిల్లల్లో ఉండే సమస్యల్ని కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటారు. అంటే పుట్టినప్పుడు చేయి లేకుండా పుట్టడము, మీరు వార్తల్లో చదివే ఉంటారు, చెవులు లేకుండా పుట్టడము, లేదంటే ముక్కు మూసుకుపోయి పుట్టడము, లేదంటే ఆహారనాళం మూసుకుపోయి పుట్టడము, ఇలాంటి మల్టిపుల్ సమస్యలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉండదు. ఎందుకంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రాసెస్ ఆఫ్ నేచురల్ సెలెక్షన్. ఒక స్పర్మ్ ఏర్పడిన తర్వాత అది బయటికి రావడానికి 72 days భగవంతుడు దానికి పరీక్షలు పెడతాడు. ఓకే, 72 days. ఓకే, ఆ 72 daysలో ఆ పరీక్షల్లో గనక అది సక్సెస్ అవ్వకపోతే, దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోతే ద బాడీ విల్ కిల్ ఇట్ దేర్, అక్కడికక్కడే చంపేస్తుంది. అంటే నార్మల్గా బయటకు వచ్చే స్పర్మ్ ఇస్ అ ఫిట్ థింగ్ అనమాట. అందుకనే నేచురల్ ప్రెగ్నెన్సీలో కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఆర్ వెరీ వెరీ రేర్. ఓకే, వెరీ వెరీ రేర్. కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీలో మీరు స్పర్మ్ కదలికను బట్టి తీసుకుంటారు, కానీ నిజానికి ఆ స్పర్మ్ మంచిదో లేదో మీకు ఎలా తెలుసు? తెలియదు మీకు. సో అందుకనే ఛాన్స్ ఆఫ్ కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఆర్ హై ఇన్ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్. అందుకనే ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీలో కపుల్ వచ్చినప్పుడు వీలైనంత వరకు నార్మల్గానే ప్రెగ్నెన్సీ అయ్యేటానికి మనం తోడ్పడాలి. అది కుదరని పక్షంలోనే we have to go for test tube IVF ICSI. Okay, doctor, thank you very much.